Hello students, welcome back to our channel TS MSET BPC Stream 2025 కి సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో మనకైతే క్లారిటీ వచ్చిందన్నమాట. కాబట్టి ఈ వీడియో తరపు నుంచి మరి ఇక్కడ బైపీసీ స్ట్రీమ్ సంబంధించిన కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, డేట్ చెప్తాను ఈ వీడియో తరపు నుంచి. ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, అదే విధంగా ఇక్కడ వచ్చేసినమాట నిన్న వచ్చేసి మన ఛానల్ ఒక వీడియో చేయడం జరిగింది అబౌట్ ఇక్కడ బి ఫార్మసీ ఫార్మ్ డి యొక్క డేట్స్ అని. ఓకే, ఆ యొక్క డేట్స్ వచ్చేసినమాట కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎంపీసీ స్ట్రీమ్ అనమాట. ఇక్కడ బైపీసీ స్ట్రీమ్ కి అయితే రిలీజ్ చేయలేదన్నమాట. నిన్న వచ్చేసి డేట్స్ అనమాట, దట్ ఈస్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ అనమాట. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మరి బైపీసీ విద్యార్థులకు మరి ఏ డేట్ నాటి విడుదల చేస్తారు ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ముందరన్నమాట ఇక్కడ మనకి ఏదైతే ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించినటువంటి ఇక్కడ బి ఫార్మసీ ఫార్మసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ బట్టి మనకి ఇక్కడ కంట్రీ యొక్క క్లారిటీ రావడం జరిగింది అనమాట. లైక్ ఏ విధంగా అంటే మనకు ఈ మంత్ అన్నమాట. ఓకే, సెప్టెంబర్ 26 వరకు ఇక్కడ ఏదైతే ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించినటువంటి ఇక్కడ బి ఫార్మసీ కావచ్చు, ఫార్మ్ డి కావచ్చు, ఈ యొక్క సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే, వారి యొక్క కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్స్ ఎన్ని ఉన్నాయి అన్ని ఒకసారి వాలిడేషన్ చేసిన తర్వాత బైపీసీ స్ట్రీమ్ వారికి ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని మీకు అందరూ డౌట్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ డేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. 26th అనమాట. ఓకే, 26th సెప్టెంబర్ కల్లా ఇక్కడ ఎంపీసీ వారికి సంబంధించిన బి ఫార్మసీ ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్ అయిపోగానే ఇక్కడ ఏదైతే మనకు దాదాపుగా ఖచ్చితంగా 1 వీక్ అయితే టైం అయితే గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ ఏదైతే 31st నాడు కావచ్చు, అదే విధంగా అక్టోబర్ 1st వీక్ అంటే 1st తేదీ 2nd తేదీలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క 3 డేట్స్ లో మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే 100% ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎస్టిమేషన్ ప్రకారం కావచ్చు, అదే విధంగా ఈసారి ఇక్కడ ఎంపీసీ వారి యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అప్డేషన్ తర్వాత ఒక క్లారిటీ వచ్చిందనమాట. కాబట్టి మనకు ఈ మంత్ 31st నాడు కావచ్చు, అదే విధంగా నెక్స్ట్ మంత్ ఓకే అక్టోబర్ మనకు 1st 2nd తేదీలో ఖచ్చితంగా మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.